ఉండే పరిస్థితి రావు. దీనికి కేంద్రం కూడా ఇస్తున్నట్టు నేను చాలాసార్లు చెప్పాను. కుసుమ్ గారి రెండు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులకు మనం పోతున్న దిశ. సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ నెల 16వ తారీఖున బిల్ గేట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తరపున గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మనం కూడా దాన్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేశాం. అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ని కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది, ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్న దిశ. దిస్ విల్ బి ఏ గ్రేట్ గేమ్ చేంజర్. అర్థం చేసుకోమని కోరుతున్నాను. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ సెషన్లోనే ఒక పాలసీ తీసుకొస్తాం. నేను ఎప్పుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించడం లేదు. ఒక 20-30 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం 1.5 ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే ఎక్కువ ఉంటే జనాభా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం జనాభా పెరిగే పరిస్థితులు తక్కువ కనపడొస్తున్నాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా, యూరోప్ అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. ఇండియా యాజ్ ఆన్ టుడే 2 అంటే ఎగ్జాక్ట్గా తగ్గాం. ఈ అడ్వాంటేజ్ ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇండియా కూడా ఏజింగ్ కంట్రీ అవుతుంది. దానికంటే ముందు సౌత్ ఇండియా మనం అందరం కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో 28 ఏళ్ళు ఏజింగ్ ఉంటే, యావరేజ్ ఏజ్ ఉంటే మంది 32 ఏళ్ళకి వెళ్ళింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. పాపులేషన్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. దీన్ని కానీ మనం చేయగలిగితే, ఒకప్పుడు నేను పాపులేషన్ ప్లానింగ్కి వెళ్ళాను. పాపులేషన్ ప్లానింగ్ అప్పుడు ఎవ్వరూ సాధ్యం కాదన్నారు. కానీ చాలా తొందరగా చేయగలిగాం. 1 డికేడ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ దిశ, నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, జాబ్ జాబ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం వస్తానే మెగా డిఎస్సి పెడతా అన్నాం. 1 సంవత్సరంలో మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ తర్వాత మీరందరూ ఆలోచిస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ 6,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్టైఫండ్ కూడా 4,500 ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు అడిగితే 12,000 రూపాయలు చేసి ఇమ్మీడియట్గా అక్కడే అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దిశ ఎప్పుడైనా సరే, నిన్న కూడా చూస్తున్నా, కొంతమంది ఉద్యోగాలు రాలేదంటారు. అదే వ్యక్తి మళ్ళీ నువ్వు ఎట్లా ఈ ల్యాండ్ ఇచ్చావంటాడు. ల్యాండ్ ఇవ్వకూడదు, ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు, ఉద్యోగాలు రావాలి. ఈరోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఉద్యోగం రాకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, తద్వారా వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా, ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇంకొక మాట కూడా, ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం. అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకి తిరగాల్సిన పని లేదు. అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది. అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైంలో క్లియర్ చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం. అందుకే అధ్యక్ష, లాస్ట్ 1 ఇయర్లో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు 25.6% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్. 5 ఏళ్ల అధ్యక్ష, 1924 ఇక్కడ ఉండేవాళ్ళు పారిపోయారు.
అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది దిశ. అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకొని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, 1-2 కాదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, గూగుల్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం $15 బిలియన్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన మొదటి కంపెనీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఏఐ డేటా సెంటర్, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకు వస్తుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి కాగ్నిజెంట్ వచ్చారు, టీసీఎస్ వచ్చింది, ఇంకా వేరియస్ కంపెనీస్ వచ్చి మళ్ళా విశాఖపట్నం నెంబర్ 1 అయ్యే పరిస్థితి వస్తుంది దిశ. అదొక యాంగిల్. రెండోది ఆర్సీఆర్ మిత్తల్ పాయకరావుపేట దగ్గర మీరు చూస్తే 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. స్టీల్ నగరమే వచ్చే పరిస్థితి వస్తుంది, స్టీల్ సిటీ వస్తుంది. రామాయంపట్నంలో బీపీసీఎల్ పెడుతున్నారు, ఇది కూడా 1 lakh crores ఖర్చు పెడుతున్నారు, అది కూడా రెడీ అవుతుంది, రిఫైనరీ వస్తుంది. ఇలాంటి కంపెనీస్ అన్ని అధ్యక్ష సిఐఐ మీటింగ్ పెడితే నేను కూడా ఊహించలేదు. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 611 మంది ఎంఓయూలు చేశారు అధ్యక్ష. ఇప్పటికే 8,85,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. మొత్తం చూస్తే అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 23 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తాం అధ్యక్ష. జరిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మేము చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పేర్లతో సహా పెట్టే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజం అధ్యక్ష, నేను ఆల్ ఎమ్మెల్యేస్ చెప్తున్నా, మీరు మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే టూరిజం మీద శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాబోయేది టూరిజంలో వస్తుంది. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్క దిశ వాటర్. నేను ఎవ్రీవేర్ చెప్తున్నాను దిశ, నేను చాలా చూశాను ఈ రాష్ట్రంలో సమస్యలు. చిన్నప్పుడు ఎక్కడ చూసినా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లేటివి. 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు వాటర్ ఉండేవి, ఊట కాలువలు ఉండేటివి. రాను రాను కరెంట్ వచ్చింది, మనం వాటర్ కూడా ఎక్కువ వాడాం. వాటర్ని పెంచడానికి మాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కరువు వచ్చింది, రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. అదే సమయంలో అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వచ్చు అని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి అధ్యక్ష. అది బిగినింగ్. అందరి నీవ, తెలుగు గంగ, లేకపోతే గాలేరు నగరి, ఇలాంటివన్నీ ప్రాజెక్టులని కన్సీవ్ చేశారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ హౌస్లో రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి వంశధార పోలవరం లింకేజ్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది. ఈ సంవత్సరమే విశాఖపట్నం తీసుకెళ్తాం. ఎప్పుడు మీరు ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అధ్యక్ష ఈ సంవత్సరం
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈ సంవత్సరం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి చేసి చివరి భూములకు నీళ్ళు ఇచ్చాం. అటు మడకశిర ఇటు కుప్పానికి ఇచ్చాం. కొన్ని వందల చెరువులు నింపగలిగాం. రాబోయే సంవత్సరం చిత్తూరుకి ఇస్తాం. అదే సమయం రాయచోటి ఆ ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దీనివల్ల అధ్యక్ష నాట్ ఓన్లీ అంద్రేనీవా ఇంకా మిగిలినటన్నీ కూడా గాలేరు నగిరి కూడా ఈ సంవత్సరం కడప వరకు తీసుకెళ్తాం. రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.